భారతదేశ రాజకీయాలలో 50 సంవత్సరాల అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు, 8 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి చరిత్ర, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేసినటువంటి యోధుడు, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రజా నాయకుడు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపశిల్పి, క్లైమర్ మైన్స్ని సైతం భయపెట్టినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మహా కాన్క్లేవ్లో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. సార్ నమస్కారం. నమస్కారం వంశీ గారు. సార్ నమస్తే. సార్ ఎన్నో చూశారు, కానీ ఈ సంవత్సర కాలంలో అనేక సమస్యలు సవాళ్ళని అధిగమించినట్లున్నారు. ఏంటి, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు? ఇంకా పూర్తిగా అధిగమించలేదు. తొలి అడుగు మాత్రం వేసాం. ఫస్ట్ స్టెప్ వేసాం. ఓకే. ఇక్కడ నేను 4వసారి ముఖ్యమంత్రి. అవును. శాసనసభ్యుడిగా ఇప్పుడుండే వాళ్ళల్లో అందరికంటే కూడా సీనియర్ మోస్ట్ని. అవును. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని. అదే సమయంలో ఎప్పుడూ చూడనటువంటి విపత్కరమైన పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటుంది. ఈ సంవత్సరంలో చూస్తున్నారు, ఈ టర్మ్లో చూస్తున్నారు. దానికి కారణం ఒక దుర్మార్గమైన ఒక వ్యక్తి ఇంత నష్టం చేయగలుగుతాడనేది అంతుబట్టిన విషయం. అంత నష్టం చేశారు. ఏది కూడా ఒక అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా కొన్ని విధానాలు ఉంటాయి. ప్రభుత్వం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత దగ్గర 78 సంవత్సరాలుగా అనేక రకాలుగా ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ ప్రజలకు మెరుగైన పాలన, మెరుగైన సంక్షేమం ఇవ్వడానికి కార్యక్రమాలు చేపట్టారు. అదే మనం సుపరిపాలన అంటాం. కానీ ఒక వ్యక్తి అన్ని వ్యవస్థలను కుప్పగూల్చే పరిస్థితి వచ్చి ఒక 20 సంవత్సరాలు తిరిగి కోలుకోలేని దెబ్బతీశారు రాష్ట్రాన్ని, ప్రజా జీవితాన్ని. అది చూసినప్పుడు నేను బయట నుంచి చూశాను, పోరాడాను. ప్రజలు కష్టాలు అనుభవించారు, నేను కష్టాలు అనుభవించాం. మేము ఆ రోజు ఒక భరోసా ఇచ్చాం. రాష్ట్రం నష్టపోయింది, ఎక్కడికక్కడ విధ్వంసం జరిగింది. మళ్ళీ ఎన్డీఏకు ఓటేయండి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు నడిపిస్తామని ఒక హామీ ఇచ్చాం. నమ్మారు. ఇష్యూ ఎంత సీవియర్గా ఉంది అనేదానికి ఉదాహరణ, తెలుగుదేశం ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాం. ఆ అద్భుత విజయాల్లో అన్నింటికంటే నిన్న జరిగిన 94% స్ట్రైక్ రేట్ ఎప్పుడు రాలో ఏ పార్టీ. అలాంటి స్ట్రైక్ రేట్ వచ్చింది. దానికి కారణం మీరు ఆలోచిస్తే ప్రజలు ఒక విపత్కరమైన ఇది ఏమవుతుంది రాష్ట్రం అని ఒక భయానకమైన వాతావరణంలో ఉండి మన రాష్ట్రం గెలవాలి, మనం నిలదొక్కోవాలి అని ఓట్లేశారు. అదే మన జరిగిన ఎన్నిక. అది ఇప్పుడు చూస్తే నాకు దానికంటే ఎక్కువ సమస్యలు కనపడుస్తున్నాయి. ఇప్పుడు అంతకంటే ఓకే. వాళ్ళు అసత్ చేశారు, ఓటేశారు. ఎందుకు ఇంత ఓట్లు పడ్డాయని ఇప్పుడు చూస్తే అంత పోతామని భయం ఉంది. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ రాకుండా ఇక్కడ సరైన సమయంలో మార్పు జరగకపోయి ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు. ఆ పరిస్థితిలో ఉండేది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మేము ఉన్న తర్వాత ఇద్దరం కలిసి ఇప్పుడిప్పుడు వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థని బయట తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఎట్లా జరిగింది సార్ అంటే, గత ప్రభుత్వం హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1వ తారీఖు ఎప్పుడు జీతాలు పడినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి. అంటే
ఒక కామన్ మ్యాన్ చూసే దృక్పథం ఎట్లా సాధ్యమైంది? అప్పుడు సాధ్యం కాలేదు, కానీ ఇప్పుడు ఇది మీరు సాధ్యం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే విన్నాను, తల్లికి వందనం మరలా 8,700 కోట్ల రూపాయలు మళ్ళీ సిద్ధమయ్యారని. ఎట్లా సాధ్యం అవుతుంది? ఎట్లా ప్రణాళిక చేస్తారు? ఏ నాయకుడికైనా విశ్వసనీయత చాలా ముఖ్యం. నేను ఎన్నికల్లో ఏం చెప్పాను? సూపర్ 6 చెప్పాను. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాను. అదే సమయంలో మేము ఇచ్చిన హామీ ఏంటి? మళ్ళీ సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, రెండు సమాంతరంగా తీసుకెళ్తాం. రెండు సమాంతరంగా తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు అభివృద్ధి, సంపద సృష్టించడం, ఆదాయాన్ని పెంచడం, సంక్షేమం, అభివృద్ధికి మళ్ళా ఖర్చు పెట్టడం, సాధికారత సాధించడం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా సెట్ చేయడానికి ఈరోజు మీరు ఒకసారి చూస్తే అమరావతి ఒక మంచి ప్రాజెక్ట్. నాకు ఒక్కోసారి ఒక విశ్వాసం మీద నమ్మకం ఉంటే ఏం జరుగుతుందో అమరావతి ఒక ఉదాహరణ. 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 99% ఏకత్రాటి పైన వచ్చి ల్యాండ్ పూలింగ్ కింద ఒక్క పైసా తీసుకోకుండా నమ్మకంతో అప్పచెప్పారు. మీ మాట మీద నమ్మకం, ఒక మాటతో అప్పచెప్పారు. సరే, వచ్చిన తర్వాత ఏం చేశారు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. అక్కడ వాళ్ళు ఇచ్చిన ల్యాండు రోడ్లు వేసుకొని ప్రభుత్వ బిల్డింగ్లు కట్టి కొంతమందికి ఇన్సెంటివ్స్ ఇచ్చి తిరిగి వాళ్ళకు ల్యాండు అప్పచెప్పి వాళ్ళకి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత మిగిలిన ల్యాండ్ అమ్మితే అది ఖర్చులు మొత్తం ఇదైపోతుంది, పూర్తిగా భరించే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాజెక్ట్ని బుద్ధుండేవాడు ఎవడైనా సరే నిర్వీర్యం చేస్తారండి 3 రాజధానులు అనే పేరుతో. అంటే ఎంత ద్రోహం అండి ఇది. ఇలాంటి నిర్ణయాలు ఇది ఒకటే కాదు. ఇప్పుడు పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. నాకు అనుభవం ఉంది కాబట్టి 2014లో సరైన నిర్ణయం ప్రజలు ఇచ్చారు. 2014 నిర్ణయించినప్పుడు నేను ఏం ఆలోచించాను? 7 మండలాల్లో తెలంగాణలో ఉండి విభజన చట్టంలో పోలవరం నేషనల్ ప్రాజెక్టుని పెడితే ఏ విధంగా సాధ్యం? తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవాలి. 7 మండలాల్లో ల్యాండ్ ఎక్విజిషన్కి ఒప్పుకుంటేనే సాధ్యం. వాళ్ళు ఒప్పుకోకపోతే సాధ్యం లేదు. పోలవరం ముందుకు ఆ రోజు నేను ఏమన్నాను? మీరు 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను. ఎప్పుడు చరిత్రలో జరగని విధంగా ఆ రోజు ప్రధానమంత్రి గారు అందరూ కలిసి ముందు ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టి తర్వాత చట్టాన్ని రూపకల్పన చేశారు. అది వచ్చింది కాబట్టి ఈరోజు పోలవరం సాధ్యమైంది. వచ్చినాక ఏం చేసాం? 73% సోమవారం పోలవరం 28-30 సార్లు ఫిజికల్ విజిట్ చేశాను. 100 సార్లు రివ్యూలు చేశాను. 73% పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. దురదృష్టం 2019లో ఓడిపోయాం. ఓడిపోతే ఏం చేశారండి? ఆ రోజే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏజెన్సీని తీసేస్తున్నాను, ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్నాడు. గోదావరిలో ఎన్ని నీళ్ళు వస్తాయో కూడా తెలియదు వీళ్ళు. పోలవరంలో గోదావరి నీళ్లు 50 లక్షల క్యూసిక్స్ వాటర్ ఒకేసారి వరద వస్తే డిశ్చార్జ్ పెట్టాం. 35 లక్షల వరకు వరద వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఉధృతమైన ప్రాజెక్టులో ఇలాంటి అశ్రద్ధ వల్ల వర్షాలు వచ్చాయి. ఏదైతే డయాఫామ్ వాల్ కట్టావో వాషౌట్ అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. 2 ఏళ్ళు కనుక్కోలేదు. సిడబ్ల్యూసి ఐఐటి హైదరాబాద్కి ఇచ్చి ఒకసారి ఏమైందో చెప్పమంటే అప్పుడు మొత్తం రిపోర్ట్లను స్టడీ చేసి 4 దిక్కళ్ళ డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది. దీనిపైన అమెరికాలో 3 ఎక్స్పర్ట్లు పిలిపించి అధ్యయనం చేసిన తర్వాత ఇది మళ్ళా డయాఫామ్ వాల్ 4 దిక్కళ్ళ పోయి ఆ రిపేర్లు చేస్తే, రింగ్ బండ్లు వేస్తే దాని మీద గ్యారంటీ లేదు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు.
ప్యారలల్గా కడితే సరిపోతుంది, మళ్ళా ఒక డయాఫామ్ వాల్ చేయాల్సిందే, వేరే మార్గం లేదని ఇప్పుడు మళ్ళా డయాఫామ్ వాల్. మళ్ళీ అప్పుడు ఖర్చు పెట్టింది 440 కోట్లు, ఇప్పుడు ఖర్చు 1000 కోట్లు. 1000 కోట్లు డిలే, వేల కోట్ల రూపాయలు అదనపు భారం. ఎవరి వల్ల అండి? ఇప్పుడు మళ్ళా వచ్చిన తర్వాత వాళ్ళందరి సలహాలు తీసుకొని 83% పూర్తి చేశాం. రేపు 2027 జూన్కి కానీ డిసెంబర్కి కానీ జాతికి అంకితం చేస్తాం. ఓకే. అంటే నేనేమంటున్నానంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 ప్రాజెక్టుల వివరాలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే రాష్ట్రం ఒక మనిషి యొక్క మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండడానికి అర్హత ఉందా? ఇది మామూలు ప్రాజెక్టులు కాదు ఈ 2. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్, అమరావతి విషయంలో మీరు ప్రపంచంలోనే టాప్ 5లో ఉండేటువంటి ఒక రాజధాని అంటున్నారు అమరావతిని. అట్లాగే సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండేటువంటి రాజధాని, ఫైనాన్షియల్ హబ్ ఉండేటువంటి రాజధాని అని ఇన్ని మీరు చెప్తూ క్వాంటమ్ వాలీ లాంటి దాన్ని తీసుకొచ్చి అమరావతిలో పెడుతూ ఉంటే అమరావతిలో వేసలు ఉన్నారని చెప్పని బురద జల్లేటువంటి ఒక ప్రక్రియ, ఇది ఒక కుట్ర. అంతకుముందు ఏమన్నారు భ్రమరావతి. ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది ఇంత పెద్ద కుట్ర? ఇది ప్రజలకు ఏం చెప్తారు? దీని మీద ఏమి క్లారిటీ? అంటే ప్రజలంటే లెక్కలింతనం. బాబాయిని చంపి ముఖ్యమంత్రి పైన నెపం వేయగలిగిన వాడు ఓకే ఈ రాష్ట్రంలో ఎవరన్నా బతికినిస్తారండి? ఈజ్ ఇట్? దాన్ని ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించిన తర్వాత డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే అలాంటి వాడు కనపడిస్తే ఆ పార్టీలో ఉండడం తప్పు, అలాంటి వ్యక్తి రాజకీయం చేయడం తప్పు, అలాంటి వ్యక్తికి సహకరించడం కూడా నేరమే. అతనికి సహకరించడం కూడా. సార్ అసలు మీరు ఆ ఫోటో చూసారా? వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపారని చెప్పి నారాసుర రక్త చరిత్ర అని మీ చేతిలో గొడ్డలు పెట్టి ఆ గొడ్డలకి రక్తపు బొట్లు దారలాగా పెట్టారు. చూసాం. అది కూడా అందుకే కరుడు కట్టినటువంటి ఆర్థిక ఉగ్రవాదులు చేసే కార్యక్రమాలు ఇవి. దానికి రాజకీయ ముసుగు, దానికి ఒక పేపరు, ఒక టీవీ ప్రిపరేషన్ చేసి అబద్ధాల్ని నిజమని నమ్మించే కుట్ర, కుతంత్రం ఇవే జరిగాయి. ఇప్పుడు కూడా అదే చేయాలనుకుంటున్నారు. ఇంకా ఇది కొనసాగించి దౌర్జన్యం చేస్తే భయపడతారు అనే పరిస్థితి ఇంకా కనబడుస్తూ ఉంది. నేను ఒకటే రాష్ట్ర ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు 5 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు పరిపాలన చూస్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందులు ఇంకా కూడా మీరు చూస్తే ఈ 1 సంవత్సరంలో కూడా చేసిన నష్టం కాకుండా అనునిత్యం ఇంకా అడ్డంకులు పడి ఇంకా ఏ విధంగా అతలాకుతలం చేయాలి, రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా వాస్తవాలని చెప్తా ఉంటాను, ఎడ్యుకేట్ చేస్తాను. మీరు కూడా ఆలోచించి పూర్తిగా ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంటే సార్, అంటే నారాసుర రక్త చరిత్ర అది తీసుకొచ్చి గొడ్డలు మీ చేతిలో పెట్టారు. 54 రోజుల పాటు కేసు లేని దాన్ని కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో నిర్బంధించారు. ఒక రకంగా మీ మీద ఆ రోజు హత్యా ప్రయత్నాన్ని కూడా కుట్రలు కుతంత్రాలు జరిగాయి అనేటువంటి చర్చ జరిగింది. మరి ఇంత విధ్వంసం చేస్తున్నటువంటి వాళ్ళని మీరు ఇంకా ఉపేక్షిస్తే ఎలా? అంటే నేను ఉపేక్షించడం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జరిగింది ఇవన్నీ కూడా. నేను తీవ్రవాదుల్ని పూర్తిగా కట్టడి చేయడం కోసం నా మీద దాడి చేస్తే కూడా నేను లెక్క పెట్టుకోలేదు. ముఠా కక్షల్ని పూర్తిగా అణిచివేశాను. మత కలహాల్ని పూర్తిగా తుదముట్టించి మత సామరస్యాన్ని కాపాడాను. రౌడీ అనేవాడు ఈ స్టేట్లో ఉండకూడదు అని రాష్ట్ర బహిష్కరణ చేశాం. అంత కఠినంగా వెళ్ళినవాడు ఇది కష్టం కాదు. ప్రజలు అర్థం చేసుకున్నట్టుగా చెప్పి ప్రజల్ని కూడా ఒక ఇలాంటి వ్యక్తులు సమాజానికి నష్టమని వాళ్ళు కూడా ఆలోచించి చేయడం చాలా ముఖ్యం. ఆ కార్యక్రమం చేస్తాం. ఓకే, ప్రజలు ఆలోచింప చేసి ప్రజలే నిర్ణయం తీసుకునే విధంగా మీ ప్రణాళిక చేయాలి. చేయకపోతే ఇలాంటి వాళ్ళు డ్రామాలు మనం చూసాం. బాబాయ్ గొడ్డలి వేటు, నారాసుర రక్త చరిత్ర, ఏదైతే కోడికత్తి డ్రామా,
తిరిగి నెపం మన మీద. అతను ఎన్ని చెప్పినా ఎంత హెరాస్ చేశారో చూసాం. గులకరాయి ఎలక్షన్ ముందు, నిన్న ఎలక్షన్ అయిన తర్వాత ఇంటి దగ్గర దగ్ధం, పేపర్లు గడ్డి దగ్ధం చేసి ఎవరో చేశారు అని నెపం. ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది, ఫుటేజ్ ఇవ్వమంటే నేను ఇవ్వను అని మొరాయింపు. ఏంటి ఇవన్నీ ఇండికేటర్స్? ఈరోజు పోయేసి మార్కెట్ కమిటీలో పొదిలిలో ఏదైతే ఈరోజు పొగాకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా అమలు చేస్తా ఉంటే వీళ్ళు పోయి అక్కడ గొడవ చేయడం, అక్కడ మహిళలపైన దాడి చేయడం, పోలీసులపైన దాడి చేయడం, అంటే బల ప్రదర్శన చేయడం. నువ్వు పరామర్శించబోతావు, బల ప్రదర్శన చేస్తావు. తెనాలికి పోయి ఏం మెసేజ్ ఇచ్చావు? ఒక రౌడీ షీటర్, ఒక గంజాయి బ్యాచ్కి నువ్వు సహకరిస్తే వాట్ ఈస్ ది మెసేజ్? కామన్ మ్యాన్కి ఏ విధంగా రక్షణ ఉంటుంది? ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడివి, నిన్నటివరకు సీఎంగా పనిచేసిన వ్యక్తివి, బాధ్యత లేదా మీకు? ఏ విధంగా అసోసియేట్ అవుతావు నేను అడుగుతున్నా. ఇవన్నీ కూడా మళ్ళా నేను చెప్తున్నా, అందుకే వినింది. ఇవన్నీ మనం చూస్తే ఒక వ్యక్తి యొక్క ప్రతి ఒక్క దాన్ని దౌర్జన్యంతో లేకపోతే బ్లాక్మెయిల్ చేసే ఇది పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఇది లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తాను. మంచిది కాదు. ఇప్పుడు కూడా అంటే 11 స్థానాలు వచ్చినాయి, ఇప్పుడు కూడా అటువంటి చర్యలే చేయటం అంటే పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదం అయితే దాన్ని తెలుగుదేశం పార్టీ చేసిందని ఒక ముద్ర. ఇవన్నీ ఎక్కడో ఏదో పెద్ద కుట్ర స్కెచ్ జరుగుతుందేమో ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం. స్కెచ్ కాదు, నేరస్తులు చేసే ప్రణాళికలో భాగమే ఇది. క్రిమినల్స్ థింకింగ్ ఇదే ఉంటుంది. ఓకే. అందుకే చాలామంది నన్ను అడుగుతున్నారు, మీ రాష్ట్రంలో మీరు బాగున్నారు, పెట్టుబడులు పెడతాం, మీకు నమ్మకం ఉంది, కానీ మళ్ళీ మీరు రాకపోతే మాకేమవుతుందని డౌట్ ఉంది. ఆ డౌట్ వేరే రాష్ట్రాలు అడగరు. ఎందుకు అడగరు? అంటే అక్కడ వాళ్ళు డెవలప్మెంట్ కలిసి చేసుకుంటారు, రాజకీయం చేసుకుంటారు, కలిసి చేసుకుంటారు. రాజకీయాలు జరుగుతాయి, అక్కడ జరుగుతాయి. నేరాలు, ఘోరాలు, సెటిల్మెంట్లు జరగవు, వేధింపులు ఉండవు. ఎవడొచ్చినా గవర్నమెంట్లో ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇస్తారు, పెట్టుబడులకి ప్రాముఖ్యత ఇస్తారు. మన దగ్గర ఇతను ఏంటంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఓటలు అడుగుతారు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు వాటా, పాతవి పెట్టినప్పుడు ఓట అడిగే పరిస్థితి వచ్చారు. ఓకే. బలవంతంగా సెటిల్మెంట్లు లాగేసుకోవటం. దాంతో వాళ్ళకి ఈ రాష్ట్రం అంటే అసహ్యం, మనకెందుకు వచ్చిందనే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూసి సింగపూర్ లాంటి గవర్నమెంట్ని మడ్స్లింగ్ చేశారు, బురజల్లే కార్యక్రమం చేశారు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఆనెస్ట్ గవర్నమెంట్, ఒక మాటలో చెప్పాలంటే హైయెస్ట్ రెప్యుటేషన్ ఉండే గవర్నమెంట్ ప్రపంచంలో సింగపూర్ గవర్నమెంట్. అవును. ఒక క్రెడిబిలిటీ, ఒక విశ్వసనీయత, ఒక ఆనెస్టీ, ఒక ఇంటిగ్రిటీ. మీరు సింగపూర్ కన్సార్టియాన్ని తీసుకొచ్చారు, వాళ్ళు భయపెట్టేశారు. తీసుకొస్తే వాళ్ళు తరిమేశారు. వాళ్ళు ఇప్పుడు రామంటారు. అంటే ఒక వ్యక్తి ఎంత ప్రమాదకరమో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు టార్గెట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు మీద కంటే కూడా లోకేష్ గారిని టార్గెట్గా చేసుకొని ఆ సోషల్ మీడియా కావచ్చు, ఆ పార్టీ నేతలు కావచ్చు, రెడ్ బుక్ అని చెప్పని తన చుట్టూతో తన మీద బుర్ర జల్లేటువంటి కుట్ర పెద్ద ఎత్తున జరుగుతుంది. గమనిస్తున్నారా? దాన్ని కూడా నేనేమంటాను, రెడ్ బుక్ అనేది కాదు ఇక్కడ. వీళ్ళు చేసిన తప్పులకు అడ్డంగా దొరికిపోయే పరిస్థితి వచ్చారు. అడ్డంగా దొరికిపోతే తప్పించుకోవడానికి ఆడే నాటకాలు ఇవి. వీళ్ళెవ్వరూ కూడా మీరు ఒకసారి చూడాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సింది, చేసిన తప్పు వేరే వాళ్ళపైన వేయడం, అడ్డంగా సాక్ష్యాధారాలతో దొరికితే బుకాయించడం, ఎదురుదాడి చేయడం, తప్పించుకునే ప్రయత్నాలు చేయడం, ఇది కంటిన్యూగా చేస్తారు. అది నేరస్తులు. నేను ఎందుకు చెప్పాను, ఒక ఆర్థిక ఉగ్రవాదులు చేసే కార్యక్రమాలు ఇదే విధంగా ఉంటాయి. ఓకే. మామూలుగా ఉండవు. ఉగ్రవాదులు ప్రపంచానికి ఏ విధంగా అయితే ప్రమాదకరమో మన దేశంలో ఆర్థిక ఉగ్రవాదులు కూడా అదే ప్రమాదకరం. ఓకే. అంటే మీరు ఇందాక అన్నారు సార్, స్త్రీమూర్తుల విషయంలో
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలని ఇప్పటికీ కించపరిచే విధంగా, అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. పొదిల్లో మహిళల మీద రాళ్ళు తీసుకొని కొడితే వాళ్ళకి రక్తం గారి హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి. ఏంటిది అసలు? ఎందుకు మహిళలంటే ఒక గౌరవం, ప్రేమ, మాతృమూర్తి, జన్మనిచ్చిన తల్లి, వాళ్ళ మీద ఎందుకు జరుగుతున్నాయి ఈ దాడులు? వాళ్ళ మీద ఎందుకు ఈ రకమైన మాటలు? తల్లిని గౌరవించలేనివాడు, తల్లిని కోర్టుకి ఇచ్చినవాడు, ఓకే, ఇవన్నీ ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఉండదు వేరే మహిళల పైన. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా మమత, అనురాగం తల్లిపైన ఉంటుంది. అవును, ఎన్నున్నా అలాంటిది లేనప్పుడు ఇంకా ఏ విధంగా నువ్వు ఊహించుకుంటావు? తల్లికి లేనప్పుడు ఇంకా మిగిలినటువంటి మహిళలకి ఉంటుంది రాష్ట్రంలో? ఎవరికి ఉండదు. దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, అంటే లోకేష్ గారిది, అందరూ లోకేష్ గారి నాయకత్వాన్ని, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పాలని మొన్న అందరూ డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ మీరు మౌనంగానే ఉన్నారు. ఏంటి, ఎప్పుడు మౌనం కాదు, ఇప్పుడు మాకు కొన్ని ప్రజా జీవితంలో ఉన్నాం. ఒక రాజకీయ పార్టీ ఉంది, రాజకీయ పార్టీకి ఒక నియమావళి ఉంది. రాజకీయ పార్టీ ఇంటర్నల్ డెమోక్రసీతో పనిచేస్తాం. బజార్లో పెట్టి ఎలక్షన్లు పెట్టడం, మా కార్యకర్తల మనోభావాల ప్రకారం కార్యవర్గ ఎంపిక, ప్రెసిడెంట్ ఎంపిక, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ప్రెసిడెంట్ ఎన్నుకున్న తర్వాత కార్యవర్గాన్ని ఏ విధంగా ఎంపుకోవాలనో, ఎవరెవరిని ఏ బాధ్యత అప్పచెప్పాలో అప్పచెప్తాం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగం ద్వారా మనకు వచ్చిన హక్కుల కోసరం, లేకుంటే పరిపాలన కోసరం ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండు కూడా పార్టీ పార్టిసిపేట్ చేస్తుంది. గవర్నమెంట్ రావాలంటే ప్రజలు ఎంపిక చేసుకోవాలి. కార్యకర్తలు, నాయకుడు పార్టీలో ఉండాలి, పొజిషన్ రావాలంటే కార్యకర్తల మనోభావం ఉండాలి. లోకేష్ వండర్ఫుల్ వర్క్ చేశాడు. కార్యకర్తల వెల్ఫేర్ కోసం ఎనలేని కృషి చేశారు. తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత కార్యకర్తల కోసం స్కూల్ పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఎవరన్నా చనిపోయినా, ఎవరికైనా అవసరమైన ఇచ్చి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వస్తే గౌరవించి భోజనం పెట్టి సొంత ఇంటికి వచ్చిన భావన కల్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ. విద్య, ఆరోగ్యం, ఈ విషయాల్లో పార్టీకి కార్యకర్తలను సహాయం చేశాం. లోకేష్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వెల్ఫేర్ తీసుకెళ్ళాడు. 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, ఇప్పుడు 5 లక్షలు చేయడం, కంప్యూటరైజ్ చేయడం, స్కేలింగ్, విద్య, ఆరోగ్యం ఎట్లా పెంచాలి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎట్లా ఇప్పించాలి, ఇవన్నీ తీసుకెళ్లారు. దీంతో కార్యకర్తల్లో ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది, యాక్సెప్టెన్స్ వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. అందుకోసం వాడు అడిగే పరిస్థితికి వచ్చారు. ఓకే, అసలు మీరు ఊహించారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలా అవుతారు అంటే? జనరల్గా తాతగారు ముఖ్యమంత్రి, తండ్రి గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, గోల్డ్ స్పూను, కానీ అంత డిసిప్లిన్గా, సిస్టమేటిక్గా, అంత సింప్లిసిటీ అసలు ఊహించారా మీరు లోకేష్ గారు? మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇదిగా మోల్డ్ అవుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ సస్టైనబిలిటీ కోసం ఎప్పటికప్పుడు అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు దేశంలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే లెజిస్లేచర్ పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో అన్ని పార్లమెంటరీ పార్టీల కంటే యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే యంగ్ పార్లమెంట్ పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలోనే యంగెస్ట్ మినిస్టర్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి. ఇప్పుడు లోకేష్ స్టాన్ఫోర్డ్లో హైయెస్ట్ ఎడ్యుకేషన్. ఇలాంటివి కాంబినేషన్లు మీరు చూస్తే రాబోయే 30-40 సంవత్సరాలకు అవసరమైన నాయకత్వాన్ని ఇప్పటి నుంచే తయారు చేసుకుంటున్నాం, బిల్డ్ చేస్తున్నాం. ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ అది ఎప్పటికీ ఉండాలి. ఉంటే నెక్స్ట్ లెవెల్కి పోయే పరిస్థితి వస్తుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఇవ్వడమే కాకుండా దీన్ని సాధించే నాయకత్వానికి కూడా శ్రీకారం చుట్టారు. దాన్ని కూడా ప్రిపేర్ చేసి తీసుకొస్తూ ఉన్నారు. సరేనా, మీరు అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ అని. ఇటు ఎన్టీఆర్ ట్రస్టే కాకుండా అనేక సోషల్ యాక్టివిటీస్, హెల్త్ యాక్టివిటీస్, ఇటు ఒక బిజినెస్ మిమ్మల్ని భువనేశ్వర్ గారు ఈ మధ్య ఎక్కడ ఏ స్పీచ్లో మాట్లాడిన అంత స్పష్టంగా ప్రజలకు అంత క్లారిటీగా ముందుకెళ్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారు మేడంని?
ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇన్హెరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఆవిడ ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. ఎప్పుడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కానీ నేనున్నప్పుడు కానీ ఒక అరుదైన అనుభవం ఆవిడకి. ఇప్పుడు నేను ఇప్పటికి మీరు చూస్తే ఒక 18-19 సంవత్సరాలు నేను సీఎం ఇప్పుడు పూర్తి చేస్తే, ఆయన ఒక 8 ఏళ్ళు అంటే 27 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. మిగిలిన 45 సంవత్సరాలు రాజకీయ పార్టీలో అపోజిషన్గా ఇవన్నీ ఉన్నాం. ఎప్పుడు కూడా ఆవిడ పని అంతా కూడా ఫ్యామిలీ, ఇలాంటి వ్యాపారం, ట్రస్ట్ వీటికే పరిమితమైంది. మొన్న వచ్చినటువంటి ప్రత్యేకమైన పరిస్థితిలో ఏదైతే జరిగిన దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని ఎదుర్కొనే సంకల్పంతో రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చారు, సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నాయకత్వాన్ని ఇచ్చారు. నాయకత్వం ఊహించి ఇప్పుడు భారతదేశంలో మీరు చూస్తే ఏ ముఖ్యమంత్రి సత్యమణి ఇలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ట్రస్టులు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్ళి సర్వీస్ చేయటం లేదు చంద్రబాబు. కానీ భువనేశ్వర్ గారు చేస్తున్నారు. ఉంది, ఆవిడకి ఆలోచన ఉంది, ఏదో చేయాలి, మంచి జరగాలి అనే సంకల్పం ఉంది, దానికోసం పనిచేస్తున్నారు. ఓకే, ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎట్లా చేస్తున్నారు? ఏంటి వారి ఎక్స్పీరియన్స్? ఎట్లా చూస్తున్నారు వారిని? వారి పరిపాలన విధానం ఎట్లా? ఆయన కొత్త అయినా నేర్చుకోవాలనే ఆలోచన, అదే మరిగా మన వల్ల లాభం జరగాలనే ఆలోచనతో ముందుకు పోతున్నారు, గట్టిగా పనిచేస్తున్నారు. ఓకే, అట్లాగే 2047 మీ విజన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. 2020 అంటే అప్పుడు అందరూ ఏంటి 2020 అంటారన్నారు. కానీ ఇప్పుడు 2047 అంటే 2020 సక్సెస్ అయింది కదా, 2047కు రూపకల్పన చేశారని ప్రజలు ఇప్పుడు దాన్ని బలంగా తీసుకుంటున్నారు. కానీ అదే టైంలో రేపు 2029ని మీరు అదే స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? అంటే జనం భయం అనేది జగన్ నేనే అంటున్న భయం కనపడుతున్న నేపథ్యంలో ఏమంటారు? నేనేమంటానంటే ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. 95లో దీనికంటే మెరుగైన పరిస్థితి. ఆ రోజు నేను కష్టపడి పనిచేసి 9 సంవత్సరాల్లో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఈరోజు తెలంగాణ దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఇండియాలో హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీ. ఈరోజు తెలంగాణకి 75% రెవెన్యూ వచ్చే నగరం, అందించే నగరం హైదరాబాద్. ఒక సాటిస్ఫాక్షన్ కదా ఇది. అంతే కదా. ఈరోజు నా కోసం చేయలే, ఆ రోజు చాలామంది అపోజ్ చేశారు, మనం చేశాం. 9 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి రివర్స్ చేయనీయకుండా చేశాం. ఎవరు కూడా అలాంటి ఆలోచనలు చేయలేదు. ఇక్కడ ఏమైంది, 5 ఏళ్ళు కష్టపడ్డాం, రివర్స్ చేశారు. అందుకే ఈరోజు నేను ప్రజలకందరికీ విజ్ఞప్తి చేసేది, మీరు కూడా ఇప్పుడు గుజరాత్ ఉంది, 25 ఏళ్ళ నుంచి ఒకటే గవర్నమెంట్ ఉంది. అదే మరిగా ఇంకా కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మొన్నటి వరకు ఒరిస్సా. ఇవన్నీ కూడా కంటిన్యూగా 3 సార్లు 4 సార్లు 5 సార్లు గెలిచారు. దానివల్ల అక్కడ ఫలితాలు ఆర్ పబ్లిక్ పాలసీస్కి కంటిన్యూటీ వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైకుంఠపాళి చేయొద్దండి. ఎక్కడం పడడం ఇవి వస్తే మళ్ళీ మనం నష్టపోతాం. అదే 2014-14లో గెలుస్తుంటే ఎక్కడ పోయిండాలి ఈరోజు? అసలు 19 గెలిచినట్లయితే ఇప్పుడు అసలు అమరావతి, పోలవరం ఇన్వెస్ట్మెంట్స్, ఇక్కడ ఉండే సీ కోస్ట్, పోర్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడికో పోయింది. కాబట్టి ఈరోజు అందుకే అప్పీల్ చేస్తున్నాం. అదే కాకుండా నేను అప్పీల్ చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అవతల వ్యక్తులు చేసే తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టడం, మనం చేసే పనులు కూడా ప్రజలకు విడమరించి చెప్పడం, ఇది ఒక యజ్ఞం. యజ్ఞ ఫలితాలు రావాలంటే కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. ఒక పైన రాక్షసుల పైన యుద్ధం చేస్తూనే ఉండాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇన్సులేట్ చేయాలి. పార్టీలో కూడా లేకుంటే ప్రభుత్వంలో కూడా తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలి. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు తప్పుడు ప్రచారం.
నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగేసి వస్తుంది సార్. సోషల్ మీడియాలో ప్రభుత్వం చేసినటువంటి మంచి బయటికి వెళ్ళే కంటే ప్రభుత్వం మీద ఒక రాంగ్ ప్రాపకాండా చేసేటువంటి కుట్రలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎట్లా అరికడతారు వాటిని ప్రజలు? నేను ఏమంటానంటే కుట్రలు జరిగినప్పుడు విరమడి చెప్పడం, ప్రజా చైతన్యాన్ని తీసుకురావడం, దీనివల్ల ప్రజలకు వచ్చే నష్టాలు చెప్పడం, తినాలి, ప్రజలకు రిమైండ్ చేయాలి. ఒక అమరావతి దేవతల రాజధాని అమరావతి, ఇక్కడ ప్రజా రాజధాని అమరావతి, ఒక చారిత్రక నగరం అమరావతి. శాతవాహనుల దగ్గర నుంచి బుద్ధిజం దగ్గర నుంచి ఒక చరిత్ర ఉన్నటువంటి నగరం అమరావతి, ఫ్యూచరిస్టిక్ సిటీ అమరావతి. అలాంటి నగరాన్ని పట్టుకుని వేసల నగరంగా, వేసల రాజధానిగా మాట్లాడడం అనేది ఇది నీచం కాదు, పరమ దుర్మార్గం, దౌర్భాగ్యం. ఎవడైనా సరే మనిషి అనే వాళ్ళందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. మామూలు ఖండించడం కాదు. ఇలాంటి వ్యక్తులు కనీసం ఆడబిడ్డల్ని గౌరవించలేకపోతే పర్లేదు, కానీ శీలాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడిన వాళ్ళు సమాజ ద్రోహులు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరెన్స్కి అర్హులు కాదు, ఉపేక్షించడానికి ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అయితే దీన్ని పదే పదే మనం చెప్పి కండెమ్ చేసి లాస్ట్ మైల్లో కూడా తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళి వీళ్ళు చేసే దౌర్జన్యాలకి అడ్డుకట్టేయాలి, దుష్ప్రచారానికి ఎక్కడికక్కడ నివారించాలి, మళ్ళీ మళ్ళీ చెప్పాలి. వీళ్ళు చెప్పితే పర్వాలేదు, ఏదో ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి ఎమోషన్లో ఒక మాట దొరుకుతారు, ఇలాంటి మాటలు దొరలు. నేను ఈరోజు మీరు చూస్తే 1 year ఎక్కడన్నా బూతులు ఉన్నాయా? లేవు. మీరు మీ పార్టీ నేతలను కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారి సతీమణి పైన ఎవరో మా పార్టీకి సంబంధం లేకపోయినా సోషల్ యాక్టివిస్ట్ కింద మాట్లాడితే ఇమీడియట్గా అరెస్ట్ చేయించండి. అంటే నాకు చేయాలని రూల్ ఉందా? అది నా సభ్యత, నా మర్యాద. అదే మీకు మర్యాద కూడా లేకుండా అన్ని ఫ్యామిలీస్ని ఇష్టానుసారంగా మాట్లాడడం, కించపరిచే విధంగా మాట్లాడి మనోభావాలు దెబ్బతినడం అనేది, తీయడం అనేది చాలా దుర్మార్గం. ఇది జీర్ణించుకోలేకపోతున్నాం. ఓసారి అనిపిస్తుంది దేనికైనా సమవుజ్జీ ఉండాలి, సమవుజ్జీ ఉండాలి. ఆ సమవుజ్జీ కూడా కాదు. కానీ దేనికోసం ఫైట్ చేస్తున్నాం అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల క్షేమం కోసం ఈరోజు ఇలాంటి పనికిరాలతో ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇందా మీరు అన్నారు సార్, అంటే ఏదైతే రాంగ్ కమ్యూనికేషన్ దాన్ని వెంటనే తెలియజేయాలి, ప్రజలకి అర్థమయ్యేట. ఇప్పుడు సంవత్సరం అయింది మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ప్రజలకి సమాచారాన్ని ఏం జరుగుతుందో చెప్తున్నారు, కానీ మంత్రులు ఆ స్థాయిలో కొందరు యాక్టివ్గా లేరు, శాసనసభ్యులు యాక్టివ్. మీరు చేస్తున్నటువంటి కష్టాన్ని, శ్రమని ప్రజలకు చేరవేసేటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులు కదా. ఎందుకు డిలే అవుతున్నారు? ఎందుకు మిమ్మల్ని ఆ స్థాయిలో అందుకోలేకపోతున్నారు? అంటే కొంత మీరు, నేను కూడా పరిగెత్తడమే కాకుండా నాతో కూడా వీళ్ళందరినీ లాక్కపోయే పరిస్థితి చూడాలి. మీరు కొంచెం స్లో చేసి వీళ్ళు కూడా లాక్కెళ్ళి సూపర్వైజ్ చేసి ప్రతి ఒక్కరిని తయారు చేసి అందరినీ కూడా తయారు చేసుకోవాలి. మనం ఆటోమేటిక్గా చేస్తాను కూడా కరెక్ట్ కాదు. పార్టీ అనునిత్యం డైరెక్షన్స్ ఇవ్వాలి, వాళ్ళు గైడ్ చేయాలి, వాళ్ళు కూడా మంచి చెడుల్ని విశ్లేషణ చేయాలి. ప్రజాక్షేత్రంలో ఏది చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఇవన్నీ కూడా కంటిన్యూగా చేయాలి, చేస్తాను. ఓకే. అంటే మీరు చూస్తే సార్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీరు దాన్ని చించి తగలబెట్టి తీసుకొచ్చారు. నిజంగా అట్లాంటి వాటి వలన 670 కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైంది, రాళ్ల మీద ఫోటోలు వేసుకొని. అట్లాగే ప్రతి అంశంలో 1000 కోట్లు సున్నాలు వేసి, పెయింట్లు వేసుకొని, వాళ్ళు పార్టీ రంగులు వేసుకొని, ఇంత పెద్ద నష్టం, ప్రజాధనం దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజలకి ఏం చెప్తారు? ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తారు? అది ప్రజల డబ్బు కదా సార్, వాళ్ళ డబ్బు కాదు కదా. నేనేమంటానంటే వాళ్ళు వచ్చింది ఒక పర్పస్ కోసం. ఏంటది? ఇప్పుడు రాజకీయాల్లో సేవాభావంతో వచ్చిన వాళ్ళు ఎవ్వరు కానీ
78 సంవత్సరాల్లో పేపర్ పెట్టారా? లేదు. టీవీ పెట్టారా? లేదు. అది కూడా అవినీతే కదా. క్విట్ ప్రోకో, మనీ లాండరింగ్, సిబిఐ, ఈడీ అవే కదా. ఇంత పెద్ద ఎత్తున 41,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది సిబిఐ చెప్పారు ఎక్కడ? లేవు కదా. లేవు. ఇప్పుడు ఇలాంటి లిక్కర్ స్కామ్ లాంటి స్కామ్ ఎక్కడ దేశంలో జరిగిందా? లేదు. ఎవరన్నా 10 రూపాయలు ఇస్తే తీసుకున్నారంటేనే పెద్ద కేసు అది. పెద్ద కేసు అది. అలాంటిది ప్రజల ప్రాణాలు తాకట్టు పెట్టే విధంగా, నాశనం చేసే విధంగా మీరు నాసిరకం లిక్కర్ తీసుకొచ్చి మొత్తం పై నుంచి కింది వరకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే ట్రేడ్ మొత్తం ఏమనాలి? ఇది బరిదిగింపు కదా. ఎవరైనా చేస్తారా ఈ పనులు? ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరు ఎట్లాంటి కేసు ఎక్కడ లేనట్లుంది. ఒక్కటే కాదు, శాండు, సెటిల్మెంట్లు, మనం చూసాం కాకినాడ పోర్టు, అన్ని పోర్ట్లు, ల్యాండ్స్, ఫారెస్ట్ భూములు, మైనింగ్, ప్రజా సంపదని మొత్తం అప్పళంగా వీళ్ళ ఇష్ట ప్రకారం సొంతమైనట్టు బిహేవ్ చేస్తారు. ఓకే సార్, ఇందా మీరు అన్న లిక్కర్ స్కామ్లో ప్రజా సంపద దోపిడీ జరిగితే ఒక చట్టం, కానీ చాలామంది ప్రాణాలు కూడా పోయినాయి అనేది, ప్రాణాలు పోయినాయి, ఆరోగ్యం పోయింది, అన్ని రిపోర్ట్ కూడా వచ్చినట్లుంది కదా మీకు? అన్నీ వచ్చాయి, ఎంక్వైరీలు అన్నీ తేలుతాయి. నేను ఇప్పుడు మాట్లాడిన విషయాలన్నీ అవన్నీ వస్తాయి. నేనేమంటానంటే ఒక బాధ్యత కలిగిన ఏ రాజకీయ నాయకుడు చేయడు. మానవత్వం కాదు ఇది, కనీసం ఒక నైతిక బాధ్యత. అంత రాజకీయ నాయకులు అంత పతనం అయిపోతే ఏం చెప్పాలి? నేను అందుకే మీకు ఒక మాట అన్నాను, ఉండే టీవీ పేపర్ పెట్టుకొని వాళ్ళు ఏమి చెప్పినా ప్రజలు నమ్మాలి. అదేగా చేశాడు. బాబాయిని చంపేసి నా చేతిలో కత్తి పెట్టేసి అది జనరల్గా నమ్మించాడు కదా. బాలకృష్ణ గారు సౌరసింహారెడ్డి సినిమాలో పట్టుకున్నారు, ఇంద్రసేనారెడ్డిలో చిరంజీవి గారు పట్టుకున్నట్టు మీ చేతిలో పెట్టారు ఆ గొడ్డలి. ఆశ్చర్యం వేసింది. అది అంటే అలాంటి ఒక మరీ భయంకరమైనటువంటి వ్యక్తులు వీళ్ళతే. దానికి ఇంకా వర్ణించాల్సిన పని లేదు. మనుషుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారా? అది గాఢం నోస్. ఇక చూడలేము. అంటే ఇది ప్రజలకు అర్థం అవ్వటం అనేది చాలా ముఖ్యంగా సార్. అంటే మీరు వాళ్ళ కష్టం తెలవాలి, వాళ్ళు చేస్తున్న దుర్మార్గం రెండు కూడా ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని ప్రజాహితం కోసం, మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం అందరిలో కూడా చైతన్యం తేవాలి. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇది తీసుకెళ్తాం, ఎడ్యుకేట్ చేస్తాం. కానీ ఇప్పుడు ప్రతి దాంట్లో కులము, మతం అనేది తీసుకొచ్చి ఈ కులం వాళ్ళని ఇచ్చేసారు, ఈ మతం వాళ్ళని ఇచ్చేసారు అనేటువంటి ఒక రాంగు దీన్ని తీసుకొస్తున్నట్లున్నారు కదా. ఒకటి కాదు, వాళ్లకు మీరు చెప్పినట్టు ఒక్క విషయం వరకే ఆగడం లేదు. ప్రతి ఒక్కటి కూడా మభ్యపెట్టే రాజకీయాలు కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. ఓకే, ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండదు, కొత్త వాళ్ళని నమ్ముతాం. ఇప్పుడు ఉదాహరణకు మనం పెళ్ళిళ్ళు చేస్తాం. పెళ్ళిళ్ళు చేస్తే ఎన్ని తరాలు చూస్తారండి? ఎన్నిసార్లు ఎంక్వైరీ చేస్తారండి? అవును, బంధుమిత్రులను చూస్తారు, తల్లిదండ్రులను చూస్తారు, లేదా అక్క చెల్లెలను చూస్తారు, బాబు బామరుదులను చూస్తారు. అనే ఎంతమంది ద్వారా వెరిఫై చేసుకుంటాం. అవును, ఒకవేళ లాస్ట్ మూమెంట్లో కూడా సందేహం వస్తే ఆగిపోతాం. అలాంటిది రాష్ట్ర భవిష్యత్తు కోసం, మనందరి భవిష్యత్తు కోసం ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం. భలే చెప్పారు సార్. అంటే ఒక సంబంధం చేసుకునేటప్పుడు ఎంతైతే ఆలోచిస్తామో ఆ కుటుంబం, ఆ వ్యక్తి గురించి, వాళ్ళ గురించి, ఈ రాష్ట్ర నాయకత్వం గురించి కూడా అంత వెరిఫై చేసుకొని, అంత ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలనేది. అదర్వైజ్ ఈ సమస్యలు చేస్తారు. అట్లాగే జన్మభూమి ఆ రోజు తెచ్చారు, అది ఒక పెద్ద రెవల్యూషన్. ఎంతోమంది వచ్చి ఎన్నో దాంట్లో భాగస్వామ్యారు. ఇప్పుడు P4 ఏంటి? P4ని ఎలా తీసుకెళ్ళాలనుకున్నారు? ఏం టార్గెట్ పెట్టారు? అంటే జన్మభూమి సమాజం కోసం ఆ రోజు మనం ఏమన్నా అంటే పిలుస్తుంది జన్మభూమి కదిలిరా. ఇప్పుడు చేసింది P4 అనేది కుటుంబాల కోసం, ప్రజల కోసం, వ్యక్తుల కోసం. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. P3 వచ్చింది, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు, ఒక ఎలక్ట్రిసిటీ ప్లాంట్, ఒక టెలికమ్యూనికేషన్
కంపెనీ ఇలాంటివన్నీ పెట్టారు. యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసుకున్నారు, పెట్టుబడులు పెట్టారు, సంపద సృష్టించారు, ప్రజలకు మెరుగైన వస్తువులు కల్పించారు. తద్వారా వాళ్ళు కొంత డబ్బులు వచ్చాయి, వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఇక్కడ సంపద ఏదైతే సృష్టించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బిలినియర్స్ అవుతున్నారు. రిలేటివ్గా కామన్ మ్యాన్ ఇంకా పూర్గానే ఉన్నాడు, రిలేటివ్లీ ఇంకా పూర్ అయిపోతున్నారు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలన్నీ మీకు ఇస్తాం. సమాజం వల్ల పైకి వచ్చిన టాప్ 10%, కింద నుండే టాప్ 20%, బాటమ్ 20%ని మీరు దత్తత తీసుకోవాలి, మెంటరింగ్ చేయాలి, హ్యాండ్ హోల్డ్ చేయాలి, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. మీతో సమానంగా కాకపోయినా వీళ్ళని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత మీది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రజలు ఆస్తి, ప్రజల మీద పెట్టుబడి పెట్టి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో వాళ్ళను కూడా ఆర్థికంగా పైకి తీసుకొస్తే దానికంటే హ్యాపీనెస్ రాదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం సమాజంలో ఒక ఆలోచన వచ్చింది, గివ్ బ్యాక్ టు సొసైటీ. సంపాదించాం ఇంకా ఇది ఎవరికి పాస్పోర్ట్ లేదు తీసుకుపోవడానికి. మనం చనిపోయేటప్పుడు ఇక్కడ వదిలిపెట్టిపోవాల్సిందే. కాబట్టి చాలామంది ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు సమాజం కోసం. వాళ్ళు దేనికి ఇస్తున్నారు? ఒక ఆర్ఫనేజ్, ఒక ఎన్విరాన్మెంట్, లేకపోతే ఒక అగ్రికల్చర్, ఒక హెల్త్, వీటికి ఇస్తున్నారు. నేనేమంటున్నానంటే ప్రజల్ని మీరు అడాప్ట్ చేసుకొని మీ యొక్క స్తోమతను బట్టి ఆర్థికంగా ఎంతుంటే రిసోర్సెస్ అవన్నీ కూడా పెట్టుకొని అవసరమైతే పెద్ద కంపెనీలు ఉంటే ఒక సిఇఓని పెట్టి మీరు 10 వర్టికల్స్ ఉంటాయి, ఒక వర్టికల్ దీనికి పెట్టండి. 5,000, 10,000, 20,000 కుటుంబాలు మీరు తీసుకోండి. ఆ 20,000 కుటుంబాలని పైకి తీసుకొస్తే మీకు ఆ తృప్తి వేరు, డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇంకొక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదిస్తే అంత హ్యాపీనెస్ రాదు. అది చెయ్యమనేది నా పిలుపు. దీనికి ఇప్పటికే ఒక 85,000 మంది దత్తత తీసుకున్నారు. బంగారు కుటుంబం. నా కోరిక ఆగస్టు 15th కంతా 15 లక్షల నుంచి 20 లక్షలు తీసుకోవాలి. 15 లక్షలు ఇది ప్రారంభమైంది. రేపు 21 ప్రధానమంత్రి గారి యోగా, ఇంటర్నేషనల్ యోగా అవుతానే దీన్ని క్యాంపెయిన్ చేస్తాం, పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. అన్ని కంపెనీలు టాటా, లేకుంటే రిలయన్స్, అదానీ, లేకుంటే మీకు జిందాల్, ఒకటి కాదు రాష్ట్రంలో ఉండే కంపెనీలన్నీ, ఫార్మా కంపెనీలు అందరికి రిక్వెస్ట్ చేస్తాం. ఎవరు ఎంతమందిని చేసుకుంటారో చూస్తాం. ఇయర్లీ మానిటర్ చేస్తాం. కవరేజ్ అని నువ్వు అప్పచెప్పిన వ్యక్తులు తలసరి పర్ క్యాపిటల్ ఎంత పెరిగింది, హ్యూమన్ ఇండెక్స్ ఎట్లా క్యాపిటల్ పెంచారు, రెండు చూసి ఇవన్నీ కొన్ని పారామీటర్స్ పెట్టి అందరు బాగా చేసిన వాళ్ళకి దండలేస్తాం, సన్మానం చేస్తాం, రికగ్నిషన్ చేస్తాం. అదే మరి ఇది ఒక అవకాశం, ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుంది. ఇది ఒక అవకాశం ప్రతి ఒక్కరికి. సమాజానికి సేవ చేసే అవకాశాన్ని ప్రభుత్వం మీకు చెప్తుంది. మీరు చేయాల్సిందిగా కోరుతారు. ఓకే, మీరు అన్నారు సార్ యోగా డే, మన మోదీ గారు కూడా చెప్తున్నారు. ఏంటి యోగా డే వైజాగ్లో చేయటం, ఆంధ్రప్రదేశ్లో చేయటం ఏంటి, ఆ స్పెషాలిటీ ఏంటి, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలకి? ఇప్పుడు ఏంటంటే యోగా మన వారసత్వం. ప్రపంచానికి యోగాని మోడీ గారు గిఫ్ట్గా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. యునైటెడ్ నేషన్స్కి ఒప్పించి యోగాని ఒక ఈవెంట్గా డిక్లేర్ చేయించారు. ఒక డే పెట్టి డిక్లేర్ చేయించారు. అది రేపు జూన్ 21 తారీఖు జరుగుతుంది. ఇది నేను కూడా దీన్ని ఒక అవకాశంగా తీసుకుని యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలి. దీనివల్ల ఎనలేని ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి హెల్త్, ఒకటి మెంటల్ ఫోకస్, కాన్సన్ట్రేషన్, స్ట్రెస్ బర్స్టర్. ఇలాంటి సింపుల్ యోగా కానీ మనం చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి. కాబట్టి ఒకే రోజున ఈ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం ఒక ఇమేజ్ వచ్చే విధంగా చేయాలని, రికగ్నిషన్ వచ్చే విధంగా
అందుకే విశాఖపట్నంలో వీఆర్ వర్కింగ్ 5 లక్షల మంది చేయాలని ఒక విశాఖపట్నంలో రాష్ట్రం మొత్తం ఆ రోజున 1,00,000+ ప్లేసెస్లో యోగా చేయాలని 2 కోట్ల మంది కంటే ఎక్కువ ఆ రోజు పార్టిసిపేట్ చేయాలని అదే మరి 25 లక్షల నుంచి 50 లక్షల వరకు సర్టిఫికెట్స్ తీసుకోవాలని యోగా సర్టిఫికెట్ తీసుకోవాలని యోగాని జీవితంలో ఒక భాగంగా అనునిత్యం ప్రాక్టీస్ చేసే విధంగా ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ పెడతాం. కంటిన్యూగా నిరంతరం తీసుకెళ్తాం. దీని ఫలితాలు కూడా ఎప్పటికప్పుడు బేరే చేస్తాం. ఇది ఒక అవకాశం మనకు. మళ్ళా విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో పెట్టడానికి, అదే మరి గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. గిన్నీస్ రికార్డు కూడా అంతే కదా. 2 కోట్ల మంది పాల్గొనడం అంటే చరిత్ర ప్రపంచంలో. ఆరోగ్యంతో పాటు ప్రశాంతత అన్నీ వస్తాయి. ఇందాకన్నట్టుగా అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు ఎట్లా ఈ 3 చక్రాలను ఎట్లా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇంకొకటి దీని వెనక ఏదైతే వీళ్ళు చేస్తున్న కుట్రలు ఎట్లా అంటే ఈరోజు మనకు ఇండియా ఒక ఇన్స్పైరింగ్ టైం. నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాను. రాబోయే 20-25 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఊహించుకొని ఈ రోజుని దాన్ని ప్రమోట్ చేయడం నా ఆలోచన విధానం. అందుకే 2000 కంటే ముందే విజన్ 2020 సమైక్య ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చావు. అది ఈరోజు తెలంగాణలో నిరూపితమైంది. ఈరోజు నేను ఆలోచించేది ఏంటంటే, మనం ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. సెటిలైట్స్ వచ్చాయి, కమర్షియల్కి వచ్చాయి. సెటిలైట్ ద్వారా రియల్ టైం డేటా తీసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడైనా మైనింగ్ చేస్తే ఏ రోజులో ఎంత మైనింగ్ చేశారు, ఇన్క్లూడింగ్ శాండ్, ఇవన్నీ కూడా రికార్డ్ వచ్చేస్తుంది. డేటా ఉంటుంది. డేటా, స్పాట్, ఎంత దొవ్వాడు, ఎంత వాడాడు, అన్నీ వస్తాయి. రిపోర్టు డే వైజ్ చరిత్రలో ఎప్పుడు జరిగింది కూడా వచ్చింది, పాతది కూడా ఆల్ రికార్డ్స్ ఉంటాయి. దట్ ఈస్ 1. నువ్వు ఒక వ్యవసాయం చేస్తావు, ఎంత పంట ఏ కాపు వేసావో ఒక్కసారి రికార్డ్ తీసుకుంటే, ఒక రన్ చేస్తే సెటిలైట్ నీకు మొత్తం తిరిగి వచ్చేస్తుంది. మూడోది, నువ్వు ఎంత ఈల్డ్ వస్తుంది అని ముందు హార్వెస్టింగ్ కంటే ముందు తీసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు, మార్కెటింగ్. ఇలాంటి పెస్ట్ కూడా వస్తుంది. ఇలాంటి అనేక విషయాలు చేయొచ్చు. రెండోది, డ్రోన్స్ వచ్చాయి. ఈరోజు మీ ఫోన్ ద్వారా మీ పొలానికి పోయినప్పుడు ఒక్కసారి యాప్ పెట్టి చూస్తే పెస్ట్ ఉందా లేదా ఇండికేట్ చేస్తుంది. అది క్లౌడ్కి వెళ్ళిపోయి అది చూసి చెప్తుంది. ఉందని నీకు అనుమానం వస్తే ఒక ఫోన్ చేస్తే డ్రోన్ వచ్చి ఎక్కడ కొట్టాలనో అక్కడే కొడుతుంది. పెస్ట్ అక్కడెక్కడైతే ఉందో అక్కడ కొట్టేసి వెళ్ళిపోయింది. పెస్టిసైడ్స్. అప్పుడు ఏమవుతుంది, అన్నెసెసరీ పెస్టిసైడ్స్ వినియోగం తగ్గుతుంది, కాస్ట్ తగ్గుతుంది. దానివల్ల ఈరోజు మనం చూస్తే మిరపకాయలు మనం చైనాకు పంపిస్తే తిరిగి రిటర్న్ పంపించేశారు. ఎందుకు? పెస్టిసైడ్స్ ఎక్కువ ఉన్నాయని రిజెక్ట్ చేశారు. ఇలాంటివి ఉంటాయి. దానివల్ల డ్రోన్స్, ఇంకొక పక్క డ్రోన్ నైట్ పెట్రోలింగ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు పోలీసులు అవసరం లేదు. అబ్జర్వేషన్ చేస్తుంది, తిరుగుతూ ఉంటుంది, ఎక్కడుంటే చెప్తుంది. అవసరత పోలీసులు వెళ్తారు. కాబట్టి ఇలాంటి క్యారింగ్ చేయడం కానీ, ఇప్పుడు ఈరోజు రాష్ట్రం ఉంది, నేను మొత్తం అన్ని ఇండ్లు జియో ట్యాగింగ్ చేశాను. మొత్తం రేపు ఏదైనా వరదలు వచ్చాయి, ఏ ఇంటికి భోజనం పంపించాలన్నా, మెడిసిన్ పంపించాలి, నేను పంపిస్తాను. క్యాండిల్ పంపించాలని పంపిస్తా, ఏం కావాలో పంపిస్తా. ఏది కావాలో వాళ్ళకి అక్కడికి ఆ ఇంటికి వెళ్ళిద్ది కరెక్ట్గా. ఆ ఇంటికి వెళ్ళిపోయి పైన వదిలేసి వస్తుంది. ఇవి డ్రోన్ వచ్చాయి. ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. సీసీటీవీ కెమెరా ఎవరు వచ్చినా నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ నుంచి, డ్రంకన్ కండిషన్ దగ్గర నుంచి, ర్యాష్ డ్రైవింగ్ నుంచి, స్పీడ్, ఇవన్నీ అనలైజ్ చేసి నువ్వు ఎక్కువ స్పీడ్లో పోతున్నావు, ఇది యాక్సిడెంట్ అవుతుందని ముందుగానే ప్రిడిక్షన్ చేయొచ్చు. వాళ్ళు డ్రింక్ చేసి వెళ్తున్నా కూడా అర్థమైపోయింది. అక్కడి నుంచి మనం చెప్పేసి కంట్రోల్ చేయొచ్చు. దొంగలు ఉంటే, లేకుంటే వీళ్ళుగానే ఉంటే
ఈ యాంటీ సోషల్ మెంట్స్ రికార్డ్ వచ్చేస్తుంది. మన స్టూడెంట్స్ ఎక్కడో బయట చెట్ల దగ్గర కూర్చొని డ్రోన్లు పోతే పరిగెత్తారు, పరిగెత్తే పరిస్థితి స్టూడెంట్స్. ఇప్పుడు అది వచ్చింది. మూడోది సెన్సార్స్ వచ్చాయి. ఓకే, సెన్సార్స్, ఐఓటీస్, వేరబుల్స్ 3 వచ్చాయి. ఈ 3 వల్ల హెల్త్ కండిషన్ మానిటర్ చేయడానికి వేరబుల్స్ వచ్చాయి. ఐఓటీ సెన్సార్స్ ద్వారా ఈరోజు రిజర్వాయర్లో వాటర్, టెంపరేచర్, హ్యూమిడిటీ, సాయిల్ మాయిశ్చర్, అనేకమైన 42 క్వాలిటీస్ పారామీటర్స్ వచ్చేస్తాయి రియల్ టైంలో. ఇవన్నీ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇప్పుడు మేము 450 సర్వీసుల్ని వాట్సాప్ గవర్నెన్స్లో ఇస్తున్నాం. రేపు 2 నెలల్లో ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్ వాట్సాప్ గవర్నెన్స్ వచ్చేసినట్లే. ఇప్పుడు డేటా రియల్ టైం వచ్చింది, హిస్టారికల్ డేటా ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, ఏఐ ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది. రియల్ టైంలో కంప్యూట్ చేసి రైట్ సొల్యూషన్ రైట్ టైంలో మీకు కమ్యూనికేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ వచ్చినప్పుడు 15% పెద్ద కష్టం కాదు. సూపర్గా, అభివృద్ధి కూడా కష్టం కాదు. అందుకే నేను అంటున్నాను, స్మార్ట్గా పనిచేయండి, హార్డ్ వర్క్ కాదు అంటున్నాను. ఇవి వస్తాయి. కానీ ఇలాంటి దుర్మార్గులు కూడా ఉన్నప్పుడు వీళ్ళని, ఇది ఒక యజ్ఞం. ఒక యజ్ఞం చేసి నేను ముందుకు పోయేటప్పుడు రాక్షసుల మారిగా యజ్ఞ ఫలితాలు ప్రజలకు అందకుండా చేయాలనుకున్నప్పుడు వీళ్ళతో యుద్ధం చేయాల్సిందే. చేసి ఈ ఫలితాలు ప్రజలకు అందిస్తే అప్పుడు ప్రజలు ఆ ఫలితాలు పొందుతారు. లేకపోతే పొందలేరు. నాశనం జరిగిపోయింది. ఒకసారి చూశారు కాబట్టి ఇది ఉంటుంది. ఇది సార్ ఎక్కడ సార్ ఇంత విజ్ఞానాన్ని ఎక్కడ పొందుపరుస్తారు, ఇంత మంచితనాన్ని ఎలా ఉంచుతారు? అంటే మీ మీదే నారాసుర రక్త చరిత్ర అంటారు. మిమ్మల్ని జైల్లో పెట్టినా కూడా అంటే అంత అసలు ఎట్లా మీరు అలా ఎలా తీర్చిదిద్దుకుంటారు? మిమ్మల్ని మీరు ప్రజలు గమనిస్తుంటారు కదా, చూస్తారు. అంటే ఏం చెప్తారు ప్రజలకి? ఒక్కొక్కరు ఆలోచన ఉంటుంది. ఒకప్పుడు అవకాశాలు లేవు, ఇప్పుడు ఐబీఆర్ఎస్ ద్వారా ఒపీనియన్ తెప్పిస్తున్నాం, టెక్నాలజీ ద్వారా ఆడిట్ చేపిస్తున్నాం. ఇప్పుడు మన పెన్షన్లు ఇచ్చాం 64 లక్షలు. ఎవరికి ఎక్కడ పెన్షన్ ఇచ్చాం, ఏ టైంలో ఇచ్చాం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది టెక్నాలజీలో వచ్చే ఆడిటింగ్లో. ఓకే, ఇప్పుడు అలాంటివన్నీ వచ్చి మళ్ళీ ఐబీఆర్ఎస్ పంపిస్తున్నాం. ఇంకా ఏమైనా మోసాలు జరుగుతున్నాయని. అంటే ఈరోజు మనీ డెలివరీ, డీబీటీ డైరెక్ట్గా ఇవ్వడం 100% ఇచ్చే అవకాశం వచ్చింది. కైండ్ కూడా కరెక్ట్గా, రేషన్ కానీ ఇలాంటివి కూడా పర్ఫెక్షన్ వస్తుంది. సర్వీసెస్ రియల్ టైంలో మనం అందజేసే పరిస్థితి వస్తూ ఉంది. ఓకే, ఇవన్నీ బేరీ చేసుకోవడానికి మనకు డేటా కూడా ఎప్పటికప్పుడు ఉండి కరెక్ట్గా చేయడానికి అవకాశాలు వస్తాయి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టుడే. అంత చేంజెస్ సమాజంలో పెను మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వచ్చేసాయి, రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి. దీన్ని ఉపయోగించుకుంటే లాభపడతాం, ఉపయోగించుకోకపోతే అనుకున్న ఫలితాలు రావు. ఓకే, దట్ ఈస్ వేర్ ఐఎమ్ ప్లానింగ్. ఓకే, నేను చేసే ఏ ప్రయత్నం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. ఓకే, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి ఒక మెసేజ్ ఏమిస్తారు ఈ సంవత్సర పరిపాలన మీద? రాబోయే 4 సంవత్సరాలు ప్రజలు ఎలా ఆలోచించాలి, ఏం చూడాలి అనే దాన్ని ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఇంత మునిపి నేను చాలా విషయాలు మీకు చెప్పాను. ఎన్నికల ముందు నేను ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేశాను. ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేయండి, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు తీసుకెళ్తామని నేను ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. నమ్మారు, విశ్వాసం పెట్టారు. దానిపైన 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇది ఒక చరిత్ర. అయితే ఈ రాష్ట్రంలో విధ్వంసం అనేది మామూలుగా లేదు. వ్యవస్థలు అదే మాదిరిగా ఫైనాన్సెస్ కానీ ఎక్కడ చూసినా అంతు చిక్కని అఘాతమే కనపడుస్తూ ఉంది. నేను ఎప్పుడు కూడా సమస్యల నుంచి పారిపోలేదు. ఒక పక్క ఈ సమస్యల్ని ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం చేయడానికి ముందుకు పోతున్నాను. నేను ఎన్నికల ముందు మీకు ఒకటి హామీ ఇచ్చాను. సూపర్ 6
నెరవేరుస్తానని ఒక హామీ ఇచ్చాను. ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధికి హెచ్చించి ఎప్పటికప్పుడు సాధికారత సాధిస్తామని నేను చెప్పాను. అందులో భాగమే సూపర్ 6 ఎలక్షన్ మేనిఫెస్టో. ఇప్పటికే ఈరోజే ఒక శుభవార్త మీ అందరికీ. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ తల్లికి 15,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్కి డబ్బులు పంపిస్తున్నాం. నలుగురుంటే నలుగురికి, ముగ్గురుంటే ముగ్గురికి, ఇద్దరుంటే ఇద్దరికి, ఒకరుంటే ఒకరికి వాళ్ళ అకౌంట్లో పంపిస్తున్నాం. 1వ తరగతి 11వ తరగతి అడ్మిషన్ జరగలేదు కాబట్టి వాళ్ళకు మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇవ్వడం లేదు. రేపు అడ్మిషన్స్ అవుతారే, అడ్మిషన్లు అయిన మరుక్షణం రికార్డు చూసుకొని వాళ్ళకు కూడా ఇస్తాం. ఇలాంటివి ఈరోజు మీరు చూస్తే దీపం కింద 3 సిలిండర్లు ఇస్తున్నాం ఉచితంగా. అన్నా క్యాంటీన్లు పెట్టాం. పేదలకు పింఛన్ల కింద 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు ఒకప్పుడు వితంతువులైన వారికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడితే దగ్గర 72,000 మందికి ఒకేసారి ఇస్తున్నాం. 2 నెలలు 3 నెలలు తీసుకోకపోయినా మళ్ళా వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేశాను. ఎవరైనా భర్త చనిపోతే తక్షణమే ఆ నెలలోనే మీకు వితంతు పింఛన్ ఇవ్వడానికి శ్రీకారం చుట్టాం. ఇదే కాకుండా ఈరోజు డిఎస్సి ద్వారా 16,300 ఉద్యోగాలకి శ్రీకారం చుట్టాం. ఇలాంటివి మళ్ళీ అన్నదాత సుఖీభవ కింద రేపు 20వ తారీఖున కేంద్ర ప్రభుత్వం వేసినప్పుడు దామాషా ప్రకారం కూడా మనం కూడా డబ్బులేసి 3 ఇన్స్టాల్మెంట్లో 20,000 రూపాయలు మీకు వచ్చేట్టుగా చేస్తాం. ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా చేసి మళ్ళీ నేను ఏవైతే చెప్పానో అవన్నీ చేసుకుంటూ సంపద సృష్టించడం, ఆదాయాన్ని పెంచడం, సంక్షేమానికి శ్రీకారం చుట్టడం, ఇది నిరంతరం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇదొక సంవత్సరం తొలి అడుగు మాత్రం వేశాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇబ్బందులు ఉన్నాయని నేనేదో తప్పించుకోవడానికి కాదు, ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి అన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. కేంద్రంలో ఈరోజు మీరిచ్చిన సీట్ల వల్ల మనకు కొంతవరకు గౌరవం పెరిగింది. దీనివల్ల పనులయ్యే పరిస్థితి వచ్చింది. అయితే వాళ్ళు కూడా 29 రాష్ట్రాలు ఉన్నాయి, పరిమితులు ఉంటాయి. మనం కష్టపడాలి, మనం ఆదాయాన్ని పెంచుకోవాలి. అదే మరి సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏ విధంగా చేయాలో వినూత్నంగా నేను ఆలోచించుకుంటూ వస్తున్నా. ఇవన్నీ చేసి మీరు ఏ యాస్పిరేషన్స్ అయితే, ఏ ఆశలు అయితే ఈ ప్రభుత్వం పైన పెట్టుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి నాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగిస్తా. నిరంతరం మీకు అందుబాటులో ఉంటా. నా కష్టం, నా ఆలోచన, నా తెలివితేటలు ఈ రాష్ట్రంలో ఉండే పేదవారికి, ప్రజలకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఎప్పటికప్పుడు నిండు మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోండి. సార్, రాబోయే 4 సంవత్సరాల్లో ప్రజల భాగస్వామ్యం మీకు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? అది కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి 2,66,000 రూపాయలు తలసరి ఆదాయాన్ని పెంచాము. రాబోయే 28, 29కి 5,10,000, 15,000 రూపాయలు తలసరి ఆదాయాన్ని పెంచుతాం. అంటే డబల్ చేస్తాం. ఎవ్రీ 5 ఏళ్లకు, ఆ తర్వాత 5 ఏళ్లకు 10 లక్షలు, 11 లక్షల ఆదాయం పెరుగుతుంది. ప్రజలు ఇదే విధంగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే 2047కి ఒక విజన్ ఇచ్చాను. అప్పటికి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం రావాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఇది సాధ్యమని ప్రతి ఒక్క సంవత్సరం నేను మీకు చూపిస్తాను. అదే సమయంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు అందరికీ న్యాయం జరిగేట్టుగా ఈ పరిపాలనలో సంస్కరణలు కానీ పాలసీలు కానీ తీసుకొస్తాం. అందులో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదల కోసం ప్రత్యేకమైన వ్యవస్థను క్రియేట్ చేసి వాళ్ళని అన్ని విధాల పైకి తేవడం కోసం ఏమేం చేయాలో ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా P4 ద్వారా కూడా వాళ్ళకు అండగా ఉంటాం. ఇది
ఎప్పటికప్పుడు ఈ 4 సంవత్సరాలు చేసే కార్యక్రమానికి 1 సంవత్సరం అయింది. 2వ సంవత్సరం శ్రీకారం చుడుతున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం చేసి 2 సంవత్సరాలు పూర్తవుతానే మళ్ళీ మీకు జవాబుదారితనంగా మీకు ఎప్పటికప్పుడు చేసిన పనులన్నీ మీ ముందర పెడతాను. ఓకే సార్, చాలా క్లియర్గా అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తన శక్తిని మేధస్సుని ఉపయోగించి పనిచేస్తాను, ప్రజలకి మంచి చేయటం కోసం నా నిరంతర శ్రమ ఉంటుంది అని తెలియజేస్తూ, అలాగే కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి వాళ్ళని నమ్మవద్దు అని విన్నవించుకుంటూ, సమాజంలో అభివృద్ధి 2047 లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళదాం, చేయి కలిపి ముందుకు తీసుకెళదాం అనేటువంటి పిలుపుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇంతకుముందు ఒక్క పాయింట్ డౌట్ వచ్చింది సార్. తల్లికి వందనం ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే అందరికీ ఇస్తాం. ఎంటైర్ అందరికీ. ఓకే. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం. పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా ఇది నాంది పలుకుతుంది. ఇప్పుడు నేను కొత్తగా తీసుకున్న స్లోగన్, ఓకే, ఒకరికే పరిమితం కాకుండా కనీసం 2 పిల్లల్ని కనే బాధ్యత తీసుకోమని ఇప్పుడు కోరుతున్నాం. దానికి తగిన పాలసీలు కూడా తీసుకొస్తాం. పాలసీలు కూడా వాళ్ళు ఆదుకుంటాం. ఆ కుటుంబాలకు ఎక్కువ మంది పిల్లలు ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రభుత్వ సహాయం, ఓకే, ప్రభుత్వ విధానాల ద్వారా అందజేస్తాం. అంటే ఇంతకుముందు మీరు 1 లేదా 2 అన్నారు. వద్దన్నాము, ఇప్పుడు మళ్ళీ మార్చుకున్నాం. ఎందుకంటే జపాన్లో 9 మిలియన్ హౌసెస్ వేకెంట్ అయిపోయినాయి, మనుషులు లేకుండా. ఇళ్ళు ఖాళీ అయిపోయినాయి, మనుషులు లేరు, ఏజింగ్ ప్రాబ్లం వచ్చేసి. ఓకే, పిల్లలు లేరు. ఇప్పుడు కూడా మనం కూడా 2.1 ఒక కపుల్కి జీవిత కాలంలో ఫెర్టిలిటీ రేట్ రావాలి. ఓకే, ఇప్పుడు 1.9కి వచ్చాం. ఓ, ఈరోజు భారతదేశం యొక్క జనాభా 146 కోట్లు, చైనా జనాభా 130 కంటే తక్కువ. ఓకే, వాళ్ళు 100 కోట్లకు వస్తారు, మనం 125 కోట్లకి వెళ్తాం. కానీ భారతదేశానికి పెద్ద సంపద మన జనాభా. ఈరోజు ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం వస్తూ ఉంది, జనాభా తగ్గిపోతూ ఉంది. ఆ సమయంలో కానీ మనం కానీ జనాభా మేనేజ్మెంట్ చేయగలిగి ఒక 20-30 కోట్ల మంది ఫిజికల్గా వర్చువల్గా ప్రపంచంలో పనిచేయగలిగితే కార్పొరేట్ గవర్నెన్స్లో, పబ్లిక్ గవర్నెన్స్లో ఇండియన్సే ముందుంటారు అన్ని దేశాలు, ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేస్తారు. ఓకే, అది నా ఆశ, నా కళ. ప్రపంచానికి సేవలు అందించే అవకాశం వచ్చింది భారతదేశానికి. ఓకే, యూత్ అంటే మీరు ప్రతి సందర్భంలో ఒక మాట చెప్తున్నారు సార్, యంగ్ యూతే మనకు బలం అని. ఆ యూత్కి ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రతి ఇంట్లో ఒక ఇంటికి 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ ఉండాలంటున్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాం. ఓకే, ఎల్లుండి విశాఖపట్నంతో ప్రారంభిస్తున్నాం. అది కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత అందరికీ ఎట్లా ఉపాధి కల్పిస్తాం. ఓకే, కొంతమందికి అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఏ విధంగా ముందు తీసుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ.